ఏపీ మరియు తెలంగాణలో #1 కోచింగ్ సెంటర్ హరీష్ ది బెస్ట్ అకాడమీ. అందరికంటే ముందుగా మీరు విజయం సాధించాలని హరీష్ అకాడమీ అందిస్తుంది ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్. అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్. ఈ ఆఫర్ ఫిబ్రవరి 16 నుండి ఫిబ్రవరి 21 వరకు మాత్రమే. త్వరపడండి మరి. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. కాంటాక్ట్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి పీరియడ్ పావర్టీ సంబంధిత అంశంతో న్యూజిలాండ్ వార్తలు నిలిచింది. న్యూజిలాండ్ చాలా ఇంపార్టెంట్ కంట్రీ, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. ఈరోజు పీరియడ్ పావర్టీ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. పీరియడ్ పావర్టీ అంటున్నాను. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక టాపిక్ పీరియడ్ పావర్టీ. ఎగ్జాక్ట్లీ 3 months బ్యాక్ ప్రపంచంలోనే మొట్టమొదటి మరియు ఏకైక దేశంగా వార్తలు నిలిచిన దేశం పేరేంటి? స్కాట్లాండ్. సో స్కాట్లాండ్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం పీరియడ్ పావర్టీని దృష్టిలో ఉంచుకొని పీరియడ్ పావర్టీ ఆధారంగా ఎవరైతే సమస్యలకు గురవుతున్నారో, ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి, సో దేశంలోని ప్రతి మహిళను దృష్టిలో ఉంచుకొని ప్రతి మహిళకి కూడా నెలసరి సమయం ఉంటుంది కదా, ఋతు సమయం, పీరియడ్ సమయం అంటాం మనం. అలా మెన్స్ట్రువల్ సైకిల్లో భాగంగా పీరియడ్స్ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ పీరియడ్ సమయంలో కావాల్సిన నిత్యావసరాలు ఏంటి? సేఫ్టీ నాప్కిన్స్ అండ్ టాంపోన్స్, వీటన్నిటినీ కూడా సో పీరియడ్స్ సమయంలో ఒక మహిళకి ఋతు సమయంలో కావలసిన నిత్యావసరాలను ఒక కిట్టు రూపంలో పూర్తి ఉచితంగా ఇస్తున్న ఏకైక మరియు మొట్టమొదటి దేశంగా స్కాట్లాండ్ వార్తలు ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ 3 months బ్యాక్ మనం చర్చించుకున్నాం. మరియు లాస్ట్ మంత్ మనం ఇంకొక అంశాన్ని చర్చించుకున్నాం. ఒక దేశం వార్తలు ఇచ్చింది, సో బ్రిటన్. సో బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం టాంపోన్ ట్యాక్స్ ని అబాలిష్ చేయడం. టాంపోన్ ట్యాక్స్ ని అబాలిష్ చేస్తూ ఇటీవల వార్తలు నిలిచిన దేశం ఏదంటే బ్రిటన్. సో టాంపోన్ ట్యాక్స్ అంటే ఒక ప్రత్యేకమైన పన్ను. మహిళకి కావలసిన ఈ నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో ప్రతి నెల సమయంలో వాటిపైన కూడా పన్ను వ్యవస్థ ఉంది బ్రిటన్లో. అలాంటి పన్నును రద్దు చేస్తూ బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాన్ని లాస్ట్ మంత్ మనం చర్చించుకున్నాం. మరియు ఒక సంస్థ కూడా వార్తలు ఇచ్చింది ఇలాంటి అంశంతో, జొమాటో. సో జొమాటో అనే సంస్థ ఒక ప్రైవేట్ సంస్థ ప్రస్తుతం మహిళలకి పీరియడ్ లీవ్స్ ఇస్తుంది, అంటే ఋతు సెలవులను ఇస్తున్న ఒక సంస్థగా జొమాటో వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్. సో ఋతు సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మహిళలందరినీ దృష్టిలో ఉంచుకొని జొమాటో ఆధ్వర్యంలో పనిచేస్తున్న మహిళలందరినీ అమలయ్యేటట్టు వారికి ఋతు సెలవులను, పీరియడ్ లీవ్స్ సంబంధిత అంశంతో జొమాటో వార్తలు నిలిచింది. మరి ఇటీవల మహారాష్ట్ర రాష్ట్రంలోని తానే మున్సిపల్ కార్పొరేషన్ కూడా వార్తలు నిలిచింది. దేశంలోనే మొట్టమొదటిసారి, ఇండియాలోనే మొట్టమొదటిసారి పీరియడ్ రూమ్స్ ని ఏర్పాటు చేస్తూ, పీరియడ్ రూమ్ అంటున్నాను, ప్రత్యేక సౌకర్యాలతో కూడిన ఒక రూమ్, ఒక గదిని ఏర్పాటు చేశారు బహిరంగ ప్రదేశంలో. అంటే మహిళ ఋతు సమయంలో తనకి కావలసిన సౌకర్యాలు పొందే ఉద్దేశంతో. చాలా ఇంపార్టెంట్. అలా పీరియడ్ రూమ్స్ మొట్టమొదటిసారి దేశంలో ఏ ప్రాంతంలో అమల్లోకి వచ్చిందంటే తానే. అలా పీరియడ్ సంబంధించి, మహిళలకు సంబంధించి తరచూ ఏదో ఒక అంశం వార్త నిలుస్తుంది. అలా పీరియడ్ పావర్టీ అంటే ఏంటంటే మహిళకి పీరియడ్ సమయం ఉంటుంది కదా, సో నెలసరి ఋతు సమయం ఏదైతే ఉంటుందో ప్రతి మహిళ కూడా తన దైనందిన చర్యలో భాగంగా ఋతు సమయాన్ని ఎదుర్కొంటుంది. అలా ఋతు సమయంలో నిత్యావసరాలు ఏంటి? సేఫ్టీ నాప్కిన్స్ కానివ్వండి, టాంపోన్స్ కానివ్వండి, ఇవి కొనగలిగే స్తోమత కూడా లేకుండా అలమటిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ప్రతి దేశంలో కూడా పేద వర్గంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వీటిని కొనుక్కునే స్థాయిలో లేరు. దాన్ని పీరియడ్ పావర్టీ అంటారు. అలా న్యూజిలాండ్ ప్రభుత్వం ఏం చేసిందంటే దేశంలో పీరియడ్ పావర్టీని దృష్టిలో ఉంచుకొని ఎక్స్క్లూజివ్ గా మహిళలకు 2వ విడత అని చెప్పారు. కానీ మొదటి విడతగా మాత్రం దేశంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, గర్ల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో స్కూల్స్ లోను, కాలేజెస్ లోను, యూనివర్సిటీస్ లోను, అంటే విశ్వవిద్యాలయాలు, కళాశాల మరియు విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు ఎవరైతే ఉంటారో బాలికలు, వారందరికీ కూడా ఋతు సమయంలో కావలసిన టాంపోన్స్ కానివ్వండి, సేఫ్టీ నాప్కిన్స్ కానివ్వండి, ఏవైతే నిత్యావసరాలు ఉంటాయో అవన్నీ కూడా ఒక కిట్టు
రూపంలో ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి న్యూజిలాండ్ ప్రస్తుత ప్రధాని జెసిండా అర్డర్న్ గారు ఈరోజు కీలక ప్రకటన చేశారు. అందుకోసం దాదాపు 25 మిలియన్ న్యూజిలాండ్ డాలర్స్ ఖర్చు కూడా చేయబోతున్నారు. ఇదంతా అవసరం లేదు, ఎకనామికల్ రిలేటెడ్. కానీ ఎలా అడుగుతారంటే, ఇటీవల ఏ దేశ ప్రభుత్వం వార్తలో నిలిచింది, ఆ దేశంలోని విద్యార్థినులు ఎవరైతే విద్యను అభ్యసిస్తున్నారో, స్కూల్ విద్య మరియు కళాశాల విద్య, విశ్వవిద్యాలయ విద్య, ఆ విద్యార్థులను అందరినీ దృష్టిలో ఉంచుకొని వారందరికీ ఒక స్పెషల్ కిట్, పీరియడ్ కిట్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ వార్తలు ఇచ్చిన దేశం ఏదంటే న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ లో ప్రస్తుతం ప్రధాని ఎవరు? జెసిండా అర్డర్న్, చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో న్యూజిలాండ్ కూడా ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. మనం చర్చించుకున్న అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి. సో న్యూజిలాండ్ లో ఇటీవల ముగిసిన ఎన్నికలు, ఆ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓట్లు సాధించి మరొకసారి ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకున్న జెసిండా అర్డర్న్ చాలా ఇంపార్టెంట్ పర్సన్, ఒక మహిళ. సో జెసిండా అర్డర్న్ తరచూ వార్తలు నిలుస్తున్నారు. అండ్ కరోనా ప్రపంచంపై ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపించిందో మనం గడిచిన సంవత్సరంలో చూస్తూనే ఉన్నాం. అలా కరోనా విపత్కర సమయంలో కూడా న్యూజిలాండ్ వార్తలు ఇచ్చింది ఆల్మోస్ట్ ఒక 5 months బ్యాక్. అదేంటంటే 0 కరోనా కేసెస్. అసలు న్యూజిలాండ్ లో నియంత్రణ ఏ రకంగా ఉందంటే, కట్టుదిట్టమైన లాక్డౌన్ నిబంధనలు, వ్యాధి వ్యాప్తి జరగకుండా ప్రభుత్వం చేసిన నియంత్రణ కృషి, ఇవన్నిటి ఫలితం న్యూజిలాండ్ 0 కరోనా కేసు, కరోనా ఫ్రీ కంట్రీగా ఒకానొక సమయంలో వార్తలు ఇచ్చింది. ఒకానొక సమయంలో కరోనాపై విజయం సాధించిన న్యూజిలాండ్ లాస్ట్ 4 days బ్యాక్ మనం మరొక అంశాన్ని చర్చించుకున్నాం. న్యూజిలాండ్ లోనే బిగ్గెస్ట్ సిటీ అంటాం, న్యూజిలాండ్ లోనే అతిపెద్ద సిటీ ఆక్లాండ్. సో ఆక్లాండ్ లో ఇటీవల విపరీతమైన కరోనా కేసులు నమోదవుతున్నాయి. అలా కేసుల నమోదును దృష్టిలో ఉంచుకొని వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని చెప్పేసి ఆక్లాండ్ సిటీలో లాక్డౌన్ విధించారు జెసిండా అర్డర్న్. సో న్యూజిలాండ్ ఇంపార్టెంటే. అండ్ ఈరోజు పీరియడ్ పావర్టీని దృష్టిలో ఉంచుకొని దేశంలోని విద్యార్థినులు, గర్ల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారందరి శ్రేయస్సు కోసం, ఎవరైతే కొనుక్కునే స్థాయి ఉన్నా లేకపోయినా అందరికీ కూడా, సో కొంతమందికి కొనుక్కునే స్తోమత ఉంది, కొంతమందికి కొనుక్కునే స్తోమత లేదు. ఏం జరుగుతుందంటే, న్యూజిలాండ్ లో ఎవరైతే పావర్టీ లైన్ కింద ఉన్నవారు ఉంటారో, పేద వర్గంలో ఉన్న బాలికలు ఎవరైతే ఉంటారో, ఈ పీరియడ్ సమయంలో విద్యాభ్యాసం అభ్యసించడానికి పాఠశాలకు వెళ్తలేరంట. సో ఇంట్లోనే ఉండిపోవడం, ఇలాంటి పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని దేశంలో ఒకేసారి అందరికీ, ఉన్నవారైనా లేనివారైనా అందరికీ కూడా పీరియడ్ కిట్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి ఈ రోజు కీలక ప్రకటన చేశారు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డర్న్. చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల పీరియడ్ పావర్టీ సంబంధిత అంశాలతో ఏవేవైతే వార్తలు నిలుస్తున్నాయి వాటి గురించి చూడండి. మహిళలకు సంబంధించి ఎక్స్క్లూజివ్ గా ఏవైతే వార్తలు నిలుస్తున్నాయో అవన్నీ చూడండి. మనం చాలా అంశాలు చూసాం కదా. సో వీటితో పాటు మిగతా అన్ని కూడా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు ఒడిషా రాష్ట్రం వార్తలు నిలిచింది. సో ఒడిషా చాలా ఇంపార్టెంట్ స్టేట్. ఇటీవల తరచూ సంస్కృతి సంబంధిత అంశాలతో కానివ్వండి, తెగలకు సంబంధించిన అంశాలతో కానివ్వండి వార్తలు నిలుస్తుంది. సో దేశంలోనే పట్టణ పరిపాలనా సూచీలో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న ఒడిషా ఈరోజు ఒక అభివృద్ధి కార్యక్రమంతో వార్తలు నిలిచింది. అభివృద్ధి కార్యక్రమం అంటున్నాను, డెవలప్మెంటల్ యాక్టివిటీస్. దేనికి సంబంధించి అంటే ఒక టెంపుల్ వార్తలు నిలిచింది. ఆ టెంపుల్ పేరు గుర్తుంచుకోండి. సో మా సమలేశ్వరి దేవాలయ అభివృద్ధి కార్యక్రమాల కోసం సమలి అనే ఒక ప్రత్యేక ఫండ్ ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రత్యేకంగా నిధులను, కొన్ని ఫండ్స్ ని విడుదల చేసింది ఈ మా సమలేశ్వరి దేవాలయం అభివృద్ధి కార్యక్రమాల కోసం. అసలు మా సమలేశ్వరి దేవాలయం ఎక్కడ ఉంది అంటే ఒడిషా రాష్ట్రంలోని సంబల్పూర్ ప్రాంతంలో. సో కొన్ని మాత్రమే ప్రాంతాలు గుర్తుంచుకోండి. సో ఇది చాలా పురాతన దేవాలయం, దాదాపు 15th centuryకి సంబంధించిన దేవాలయం. సో అలా పురాతన దేవాలయాలు ఏమైనా వార్తలు నిలిస్తే దానికి సంబంధించిన చరిత్ర అడగకపోవచ్చు, కానీ ఎక్కడ ఉంది అని మాత్రం అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన మా సమలేశ్వరి దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది అంటారు. ఇంకా కొద్దిగా డెప్త్ అడగాలనుకుంటే ఏ ప్రాంతంలో ఉంది అంటారు, సంబల్పూర్ డిస్టిక్ లో ఉంది. సో దీనికోసం, ఈ దేవాలయం కోసం అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రత్యేక నిధులను సమలి అనే పేరుతో విడుదల చేసింది ఒడిషా ప్రభుత్వం. 200 కోట్ల రూపాయలను. సమలి అంటే ఏంటంటే సమలేశ్వరి టెంపుల్ ఏరియా మేనేజ్మెంట్ అండ్ లోకల్ ఎకానమీ ఇనిషియేటివ్.
సో ఈ యాక్రోనిం గుర్తుంచుకోండి, లేకపోతే లేదు. ఒడిశాకి సంబంధించి రాష్ట్రీయ స్థాయి పరీక్షలు మాత్రం దీనికి సంబంధించి యాక్రోనిం అడుగుతారు, మనకు అడగరు. సో ఇటీవల సమలి అనే ప్రోగ్రాం కింద దాదాపు 200 కోట్ల రూపాయలను ఒడిశా ప్రభుత్వం విడుదల చేసింది. ఏ దేవాలయం అభివృద్ధి కార్యక్రమాల కోసం అంటారు. సో మా సమలేశ్వరి దేవాలయం చాలా మంది చూస్తూనే ఉంటారు. ఒడిశాలో చాలా ఉంటాయి, మనకు కోనార్కు సూర్య దేవాలయమే కానివ్వండి, చాలా ఉంటాయి. అలా ఒడిశా సంస్కృతిలో భాగమైన ఈ దేవాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు, నవీన్ పట్నాయక్ గారు ప్రస్తుతం ఒడిశాలో అధికారంలో ఉన్న పార్టీ బిజు జనతా దళ్. చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఒడిశా తెగలకు సంబంధించి వార్తలు నిలుస్తోంది. ట్రైబల్ కాంప్లెక్సెస్, విద్యకు సంబంధించి ఎస్టీ విద్యార్థులకు వసతితో కూడిన విద్యను అభ్యసించడం అన్నట్టు చాలా ఇంపార్టెంట్. ఎస్టీ కాంప్లెక్స్, ట్రైబల్ కాంప్లెక్స్ అంటాము. మరియు ట్రైబల్ కోఆపరేటివ్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ కానివ్వండి. మరి ఇటీవల ఒడిశాకి సంబంధించి మధుబాబు పెన్షన్ యోజన, దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం నిర్మాణం కానివ్వండి, దేశంలోనే మొట్టమొదటిసారి కరోనాకి సంబంధించి కోవిడ్ వారియర్ మెమోరియల్ ని భువనేశ్వర్లో ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. దేశంలోనే మొట్టమొదటి కోవిడ్ వారియర్ మెమోరియల్ ఏ రాష్ట్రంలో నిర్మితం అవుతుందంటే ఒడిశా. అలా చాలా అంశాలతో వార్తలు నిలుస్తున్న ఒడిశా ఈరోజు మన సంస్కృతి, ఆ ఒడిశా సంస్కృతిలో భాగమైన ఒక పురాతన దేవాలయం అభివృద్ధి కార్యక్రమం ఇటీవల శిథిలావస్థకు వచ్చింది. అందుకోసం 200 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులను విడుదల చేసింది నవీన్ పట్నాయక్ ప్రభుత్వం. సమలి, సో సమలేశ్వరి టెంపుల్ ఏరియా మేనేజ్మెంట్ అండ్ లోకల్ ఎకానమీ ఇనిషియేటివ్. సమలి అనేది దేనికి సంబంధించింది అంటారు. సో నెక్స్ట్, సో పళనిస్వామి వార్తలు నిలిచారు. ఎడప్పాడి పళనిస్వామి అంటాం. ఈ పళనిస్వామి, ఎడప్పాడి పళనిస్వామి అండ్ పన్నీర్ సెల్వం ఇద్దరు కూడా ఇంపార్టెంట్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి గారు ఉన్నారు. ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలు కానివ్వండి, మరియు కరోనా సంబంధిత పరిస్థితుల కాలంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ దృష్టిలో ఉంచుకొని ప్రతి విద్యార్థికి కూడా ఉచితంగా 2 GB ఇంటర్నెట్ ని ఫ్రీగా ఇస్తున్నారు. మరియు మ్యానుఫ్యాక్చరింగ్ డిపెండెంట్ స్టేట్, అందుకే జిఎస్టీకి సంబంధించి కేంద్రం ముఖ్యంగా పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు వాకౌట్ చేసిన రాష్ట్రం ఏదంటే తమిళనాడు. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తయారీ రంగం పైన ఆధారపడిన తమిళనాడు రాష్ట్రానికి జిఎస్టీ వల్ల నష్టం కలుగుతుందని చెప్పారు. అండ్ మొట్టమొదటి మహిళా అంబులెన్స్ డ్రైవర్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తే. సో అలా తమిళనాడు తరచు వార్తలు నిలుస్తుంది. ఈ రోజు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 2 కీలక నిర్ణయాలు వార్తలు నిలిచాయి. అందులో ఒకటి ఏంటంటే పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించింది, సెకండ్ కరోనా లాక్డౌన్ కి సంబంధించిన అంశాలు. సో పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏంటంటే మనందరికీ తెలుసు, సిటిజన్షిప్ యాక్ట్ 1955 పాలిటీలో సెకండ్ పార్ట్ లో మీరు చూస్తారు. సో పాలిటీలో 2వ భాగంలో ఉంటుంది పౌరసత్వం అనే టాపిక్. సో అలా పౌరసత్వం సంబంధించి ఆర్టికల్ 5 to 11 ఉంటాయి. సో అలా 1955 పౌరసత్వ సవరణ చట్టం ఏదైతే ఉంటుందో ఆ చట్టాన్ని సవరించేసేసి రీసెంట్ గా ప్రభుత్వం 2019లో నూతన పౌరసత్వ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అప్పుడు మనం చూస్తాం దేశవ్యాప్తంగా చాలా ఘర్షణలు జరిగినాయి. అప్పుడు కూడా ఢిల్లీ కేంద్రంగా జరిగినాయి. ముఖ్యంగా ముస్లిం వర్గానికి సంబంధించిన వారు ఈ పౌరసత్వ నూతన చట్టం ఏదైతే ఉంటుందో, నూతన పౌరసత్వ చట్టం ఏదైతే ఉంటుందో దీన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా ర్యాలీలు, నిరసనలు చేశారు. షాహీన్ బాగ్ కా దాది అంటాం. ఇటీవల ఒక పర్సన్ వార్త నిలిచారు, బిల్కిస్ దాది. సో ఏషియాకి సంబంధించి కానివ్వండి, వరల్డ్ కి సంబంధించి కానివ్వండి, టైమ్స్ మ్యాగజైన్ 100 మంది ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేస్తే బిల్కిస్ కూడా వార్త నిలిచింది. ఈ అంశాన్ని మనం చర్చించుకున్నాం ఆల్రెడీ. సో వార్తల వ్యక్తుల కింద. సో అలా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా జరిగిన ఘర్షణలు ఏవైతే ఉంటాయో అందులో తమిళనాడులో కూడా జరిగినాయి. మన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా కొన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఈ చట్టం ఏదైతే ఉంటుందో నూతన పౌరసత్వ చట్టం 2019 వ్యతిరేకిస్తూ చాలా ర్యాలీలు తీశారు. అలా కొన్ని ఘర్షణలు, కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ లో కూడా పాల్గొన్నారు. సో అలా ఇప్పుడు అంశం ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలో పౌరసత్వ చట్టం ఏదైతే ఉంటుందో, నూతన పౌరసత్వ చట్టం ఏదైతే ఉంటుందో, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో రూపొందించిన చట్టం ఏదైతే ఉంటుందో 2019లో ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో జరిగిన ఘర్షణలను దృష్టిలో ఉంచుకొని అప్పుడు దాదాపు 1500 కేసులు నమోదైనాయి. అందులో క్రిమినల్ కేసులు ఉన్నాయి, సివిల్ కేసులు ఉన్నాయి. క్రిమినల్ కేసులు అంటే ఏంటి? ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం కానివ్వండి, ఎవరినైనా గాయపరచడం కానివ్వండి, ప్రాణహాని కల్పించడం కానివ్వండి. సో అలా క్రిమినల్, సివిల్ కేసులు నమోదయ్యాయి. సో ఈ రోజు ప్రభుత్వం ఏం చెప్పింది అంటే పౌరసత్వ సవరణ చట్టం లేదంటే నూతన పౌరసత్వ చట్టం 2019 వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో జరిగిన ఘర్షణలు ఏవైతే ఉంటాయో అందులో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటాయో, ఎవరిపైనైతే కేసులు నమోదయ్యాయో ఆ కేసులన్నింటినీ మాఫీ చేస్తుంది, కేసులన్నింటినీ కూడా వెనక్కి తీసుకుంటోంది ప్రభుత్వం అని చెప్పేసి ఒక కీలక ప్రకటన చేశారు. అన్ని కేసులు అంటే అన్ని కాదు,
క్రిమినల్ కేసులు మాత్రం అలాగే ఉంటాయి. క్రిమినల్ కేసులు అంటే ఎవరైనా తలపల కొట్టడం కానివ్వండి, ఘర్షణలకు కారణమైన వారు కానివ్వండి, ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేసి పనులు చేసిన వారు కానివ్వండి, లేదంటే ప్రాణాలను నష్టపరచడం కానివ్వండి. సో అలా క్రిమినల్ కేసులు కాకుండా సివిల్ కేసులు ఎవరిపైన అయితే నమోదయ్యాయో ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైతే ఘర్షణలు చేశారో వారికి సంబంధించిన కేసులన్నింటినీ కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని చెప్పేసి ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం లేదా నూతన పౌరసత్వ చట్టం 2019ని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్రంలో జరిగిన ఘర్షణలు ఏవైతే ఉంటాయో ఆ ఘర్షణల తాలూకు కేసులు ఏవైతే నమోదయ్యాయో ఆ కేసులను తిరిగి వెనక్కి తీసుకున్నాం లేదా మాఫీ చేస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం ఏదంటే తమిళనాడు ప్రభుత్వం. అండ్ ఇంకొక అంశం, ఇంకో కేసులు కూడా మాఫీ చేయడం జరిగింది. ఇటీవల మనం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కీలక ప్రకటన చూసాం. సెక్షన్ 188 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఎగ్జాక్ట్లీ మనం సండేలో చర్చించుకున్నాం. సో అలా సెక్షన్ 188 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఆధారంగా ఏం చేశారంటే మనకు కరోనా లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. మనం చూసాం గడిచిన సంవత్సరం ఏంటంటే లాక్డౌన్, కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఏదైతే ఉంటుందో అప్పుడు పురాతన చట్టం కూడా వచ్చింది. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్, అంటువ్యాధుల నివారణ చట్టం 1897 మరియు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 సెక్షన్ 50 నుండి సెక్షన్ 60ని అమలు చేశారు. మరియు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 ఇవన్నీ సెక్షన్స్ ప్రయోగించారు. ఈ సెక్షన్స్ ఆధారంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు ఏవైతే ఉంటాయో ఆ లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారు కానివ్వండి, సోషల్ డిస్టెన్స్ పాటించకపోయినా, లేదంటే మాస్క్ ధరించకుండా బహిరంగ ప్రదేశాలకు వచ్చినా కూడా, కరోనా వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్న ఏ వ్యక్తి గురించి అయినా కూడా కేసులు నమోదు చేశారు. అలా ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నప్పుడు ఎవరైతే ఉల్లంఘించారో సెక్షన్ 188 ఉల్లంఘించారో వారందరిపైన కేసులు నమోదు చేశారు కదా, ఆ కేసులన్నింటినీ మాఫీ చేసింది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సేమ్ అలాంటి అంశంతోనే ఈరోజు తమిళనాడు ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సో కరోనా లాక్డౌన్ సమయంలో ఎవరిపైనైతే రాష్ట్ర పౌరులపైన కేసులు నమోదయ్యాయో సెక్షన్ 188 కానివ్వండి, ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 కానివ్వండి, లేదంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఆధారంగా ఎవరైతే లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారో, ఎవరైతే కేసులకు గురయ్యారో ఆ కేసులన్నింటినీ తిరిగి వెనక్కి తీసుకుంటుంది, మాఫీ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి ఒక కీలకమైన ప్రకటన చేశారు. సో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న 2 కీలకమైన అంశాలు అదేంటి, 2 కూడా కేసుల మాఫీకి సంబంధించినవి. ఒకటేమో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో నమోదైన కేసులు, మరి ఇంకొకటి కరోనా లాక్డౌన్ కాలంలో రాష్ట్ర ప్రజలపై నమోదైన కేసులు. అండ్ గుర్తుంచుకోండి, రెండింటిలో కూడా సివిల్ కేసులు మాత్రమే మాఫీ చేస్తున్నారు, క్రిమినల్ కేసులు మాఫీ చేయడం అంటూ జరగదు, అదొకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు అస్సాం రాష్ట్రం వార్తలు నిలిచింది. సో అస్సాం రాష్ట్రంలో ఒక అరుదైన బాతు వార్తలు నిలిచింది. దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఈ బాతు మన దేశంలో కనిపించడం జరిగింది. అండ్ అస్సాం రాష్ట్రం ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది, ఎక్కువగా జీవ వైవిధ్య సంబంధిత అంశాలతో. అలా ఈ రోజు అస్సాం రాష్ట్రంలోని టిన్సుకియా జిల్లా, టిన్సుకియా పేరు గుర్తుంచుకోండి, టిన్సుకియా డిస్టిక్, అస్సాం రాష్ట్రంలోని టిన్సుకియా డిస్టిక్ అండ్ దిబ్రూ నది ఒడ్డున, సో దిబ్రూకి సంబంధించిన నిన్న కూడా ఒక అంశాన్ని మనం చర్చించుకున్నాం. సో దిబ్రూ నది ఒడ్డున మాగురి బిల్ అనే ఒక సరస్సు. సో ఈ లొకేషన్ గుర్తుంచుకోండి, అస్సాం రాష్ట్రంలోని టిన్సుకియా జిల్లా దిబ్రూ నది ఒడ్డున ఉన్న ఒక సరస్సు మాగురి బిల్ సరస్సు లేదంటే బిల్ సరస్సు అని గుర్తుంచుకోండి. అక్కడ ఒక అరుదైన బాతు మాండరిన్ బాతు కనిపించడం జరిగింది. మాండరిన్ బాతు ఐక్స్ గలేరికులాటా. సో ఐక్స్ గలేరికులాటా సైంటిఫిక్ నేమ్స్ ఇంపార్టెంట్. ఏదైనా అరుదైన జీవి కానివ్వండి, వృక్షం కానీ వార్తలు ఇచ్చింది అనుకోండి, దానికి సంబంధించి శాస్త్రీయ నామం గుర్తుపెట్టుకోవాలి. మాండరిన్ డక్ అన్న, మాండరిన్ బాతు అన్న, దీని యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే ఐక్స్ గలేరికులాటా. ఇటీవల వార్తలు నిలిచిన ఐఎక్స్ గలేరికులాటా దాదాపు 100 సంవత్సరాల తరువాత భారతదేశంలో కనిపించిన ఒక జీవి ఐఎక్స్ గలేరికులాటా అనేది ఒక చేప, ఒక పాము, ఒక బాతు, ఒక ఏదో అంటారు. సో అలా ఒక బాతు, సో ఒక అరుదైన బాతు, దాదాపు 7 వర్ణాలతో కూడిన బాతు, అందమైన బాతు. సో 1902లో భారతదేశంలో చివరిసారి దీని యొక్క ఆనవాళ్ళు కనుగొన్నారు. సో అలాంటివి దాదాపు 1902 తర్వాత 2021 సంవత్సరం, సో చూడండి దాదాపు 120 సంవత్సరాల తర్వాత భారతదేశంలో మాండరిన్ బాతు కనిపించింది అస్సాం రాష్ట్రంలోని
టిన్సుకియా పక్షి ప్రేమికులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ఆర్నిథాలజిస్టులే కానివ్వండి, బర్డ్ లవర్సే కానివ్వండి, వీరందరూ కూడా అత్యంత అభిమానించే ఒక బాతు ఆనవాలు ఈరోజు కనబడుతున్నాయి. చాలా బాతులు కనబడుతున్నాయి. ఇక్కడ మాండరిన్. సో మాండరిన్ బాతు టిన్సుకియా జిల్లా, అస్సాం రాష్ట్రంలోని టిన్సుకియా జిల్లా దిబ్రూ నది ఒడ్డున ఉన్న ఒక సరస్సు మాగురి బిల్ లేదా బిల్ సరస్సు అని గుర్తుంచుకోండి. ఈ బాతు పేరేంటి? మాండరిన్ బాతు అన్న ఒకటే, లేదంటే ఐక్స్ గలరికులాటా. ఐక్స్ గలరికులాటా అనేది సైంటిఫిక్ లేదా శాస్త్రీయ నామం. సో అలా ఒక పక్షి, ఒక అరుదైన బాతు ఈ రోజు కనిపించడం. యాక్చువల్లీ ఈ బాతు ఎక్కడ ఉంటుంది? రెగ్యులర్గా కనబడే ప్రాంతం ఎక్కడ అంటే చైనా, జపాన్, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ బాతు రెగ్యులర్గా కనబడుతుంది. కానీ మన ఇండియాలో మాత్రం బాతులు ఉంటాయి కదా, ఆ బాతులతో పోలిస్తే దీని సైజ్ అనేది పొట్టిగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, అందంగా కనబడుతుంది, చూడగానే పట్టుకోబుద్ధి అవుతుంది స్మూతిష్ ఫినిషింగ్తో. సో అలా ఒక అరుదైన బాతు అనేది ఈరోజు కనిపించడం జరిగింది. సో అలా 100 సంవత్సరాల తర్వాత భారతదేశంలో దీని ఆనవాళ్ళు ఎక్కడ కనుగొనడం జరిగిందంటే, ఎక్కడ కనిపించడం జరుగుతుందంటే ప్రస్తుతం పర్యాటక ప్రదేశమైన అస్సాంలో చూడండి చాలా నేషనల్ పార్క్స్ ఉంటాయి. ఇటీవల మనం చూసాం నూతన నేషనల్ పార్క్ అని రైమోనా అని చెప్పేసి. అండ్ అస్సాంకి సంబంధించి కాజిరంగ నేషనల్ పార్క్ తరచూ వార్తలు నిలుస్తుంది, ఇటీవల వరదల్లో కొట్టుకుపోయింది. సో అలా కాజిరంగ నేషనల్ పార్క్ లో ఇటీవల కొన్ని బర్డ్స్ కి సంబంధించి సెన్సెస్ కూడా జరిగిందని చెప్పాను, జనగణన, పక్షుల జనగణన. మరియు అస్సాం రాష్ట్రం అనగానే పక్షులకు సంబంధించి వార్తలు ఇచ్చేదా. ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుకు రావాలి, జెటింగా. సో జెటింగా అనేది భారతదేశంలో మాస్ సూసైడల్ బర్డ్ స్పాట్, అంటే పక్షులు ఆత్మహత్య చేసుకునే ప్రదేశంగా పేర్కొనే జెటింగా అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటారు? అస్సాం రాష్ట్రం. సో అలా బర్డ్స్కి సంబంధించి ఇటీవల చాలా ఫెస్టివల్స్ కూడా జరిగినాయి. ముఖ్యంగా బీహార్ రాష్ట్రం ఒక ఇంటర్నేషనల్ ఫెస్టివల్, ఒక నేషనల్ ఫెస్టివల్తో వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల సాంబార్ లేక్ వలస పక్షులకు సంబంధించి మనకి కృత్రిమ పక్షి గుళ్ళతో వార్తలు నిలిచింది. మరియు అమూర్ ఫాల్కన్స్ వార్తలు నిలిచాయి. అలా పక్షులకి సంబంధించి ఇటీవల మనం చర్చించుకున్న అన్ని అంశాలు కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మాండరిన్ బాతు కనిపించడం జరిగింది అస్సాం రాష్ట్రంలో. అండ్ నెక్స్ట్ గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్. గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్ వార్తల్లో నిలిచింది. గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్ పేర్లను చూడండి, గో ఎలక్ట్రిక్ వాహనాలకి పోదామన్నట్టు. సో ఇటీవల సేమ్ ఇదే వేరే పేరుతో ఒక ప్రాంతంలో అమలైంది. అదేంటి? స్విచ్ ఢిల్లీ. స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ ని ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. ఢిల్లీ యొక్క ప్రత్యేకత ఏంటి? అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం. సో ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ గారు పర్యావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కాలుష్య ఉద్గారాలు ఏవైతే ఉంటే వాటిని కట్టడి చేయాలని చెప్పేసి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రోత్సహించాలని చెప్పేసి స్విచ్ ఢిల్లీ అనే ఒక ప్రత్యేక క్యాంపెయిన్ ప్రారంభించారు. ఆ అంశాన్ని మనం చర్చించుకున్నాం. సో ఈ రోజు నితిన్ గడ్కరీ గారు ఏ మంత్రిత్వ శాఖకు ఉన్నారు? ప్రస్తుతం మంత్రిగా ఉన్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎట్ ద సేమ్ టైం మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ హైవేస్ అండ్ రోడ్ వేస్. సో ఉపరితల రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి ఎవరు? నితిన్ గడ్కరీ గారు. ఫ్లైఓవర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. విపరీతంగా ఫ్లైఓవర్ నిర్మించారు మహారాష్ట్రలో, తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. సో అలాంటి నితిన్ గడ్కరీ గారు తన ఆధ్వర్యంలో ఉన్న అంశమే కదా. సో ప్రస్తుతం భారతదేశంలో కాలుష్య ఉద్గారాలను కట్టడి చేయాలి. ఏవైతే ఈ కన్వెన్షనల్ వెహికల్స్ ఉంటాయో, ప్రస్తుతం సాంప్రదాయ వాహనాలు ఉన్నాయో, వాటిలో పెట్రోల్, డీజిల్ ఉద్గారాల ఆధారంగా వాతావరణం నాశనం అవుతుందని చెప్పేసి, సో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన పయనం చేయాలని చెప్పేసి ప్రజలందరికీ క్యాంపెయిన్ ప్రారంభించడం జరిగింది. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల మనకు కలిగే లాభం ఏంటి? మనకు భవిష్యత్తులో వచ్చే తరాలు ఉంటాయి కదా, మన వారసులు, వారందరూ కూడా ఈ వాతావరణాన్ని అనుభవించాలి, వారికి ఇదే వాతావరణాన్ని కల్పించాలని చెప్పేసి వాతావరణాన్ని సంరక్షిద్దాము, ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ఉపయోగాన్ని ప్రజలందరికీ కల్పించే ఉద్దేశంతో గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఇటీవల ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా తరచూ వార్తలు నిలుస్తున్నాయి. నిన్న క్లాస్లో మనం చూసాం పైమో అనే ఒక బైక్. సో అలా పైబీమ్ ఎలక్ట్రికల్ సంస్థ, ఐఐటి మద్రాస్ ఇంక్యుబేటర్ స్టార్టప్ సంస్థ వారు తయారు చేశారు. అండ్ రానున్న తరం చూడండి, కార్లు కానివ్వండి, బైక్సే కానివ్వండి, సైకిల్సే కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఎలక్ట్రిక్ ఆధారితంగానే వస్తాయి. ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ఉపయోగం ఏంటంటే పర్యావరణ హాని చేసే కాలుష్య కారకాలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గిస్తాయి. ఎట్ ద సేమ్ టైం కొంత ఎక్స్పెన్సివ్గా ఉండొచ్చు, కానీ విద్యుత్ని మనం జనరేట్ చేస్తాం, కానీ ఈ కాలుష్యం ఏదైతే జరుగుతుందో దాన్ని మాత్రం మనం తగ్గించలేం. ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని సో ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేసిన వారికి ఎలాంటి ప్రోత్సాహం ఇస్తుంది ప్రభుత్వం, ఎలాంటి చేతులు ఇస్తుంది, ఏమేమి రాయితీలు ఉంటాయి, ఇలాంటి అన్ని అంశాలతో గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్ ప్రారంభించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి
కరోనాకి సంబంధించి మరొక కొత్త రకం వైరస్ విజృంభిస్తోంది. మరొక కొత్త రకం వైరస్ ఎక్కడ ప్రభావం చూపిస్తోంది, ఎక్కడ నమోదవుతుంది అంటే జపాన్ దేశంలో. సో జపాన్ దేశంలో ఒకే ఒక రోజు సింగిల్ డేలోనే దాదాపు 91 కేసులు నమోదు కావడం జరిగినాయి కాంటే అనే ప్రాంతంలో. సో కాంటే అనే ప్రాంతంలో జపాన్ దేశంలో ఒకే ఒక రోజు కొత్త రకం కరోనా వైరస్ కారణంగా 91 కేసులు నమోదు కావడం జరిగింది. మనం అందరము చూస్తున్నాం 2019 డిసెంబర్ ఇయర్ ఎండ్ నుండి 2020 మరియు 2021 ఇప్పటి వరకు కూడా కరోనా విజృంభిస్తూనే ఉంది. కొత్తగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రతి దేశంలో కూడా, ఇండియాలో కూడా చూడండి కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య ప్రతిరోజు వార్తాపత్రికలు ఇస్తున్నారు. సో అలా కరోనా వైరస్ కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 4 to 5 months బ్యాక్ ఇంకొక అంశాన్ని మనం చూసాం. న్యూ స్ట్రెయిన్ ఆఫ్ కరోనా వైరస్, న్యూ స్ట్రెయిన్ ఆఫ్ కరోనా వైరస్ అని చెప్పేసి ముఖ్యంగా కొన్ని దేశాలపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అందులో బ్రిటన్ అండ్ బ్రెజిల్, దక్షిణాఫ్రికా ఈ దేశాలపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది కరోనా కొత్త రకం వైరస్. సో ప్రస్తుతం చూడండి బ్రిటన్ దేశంలో ఈ న్యూ స్ట్రెయిన్ ఆఫ్ కరోనా వైరస్ విజృంభణ ఎలా ఉందంటే చాలా గణనీయ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రజలను కట్టడి చేయడానికి బ్రిటన్ ప్రభుత్వం ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలు కూడా కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. అందుకే చూడండి బ్రిటన్ ప్రభుత్వం ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గారు ఇటీవల ముగిసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా పాల్గొనలేకపోయారు. సో కరోనా న్యూ స్ట్రెయిన్ వైరస్ చాలా ఇంపార్టెంట్. అలా 4-5 నెలల నుండి కొత్త రకం న్యూ స్ట్రెయిన్ అని చెప్పేసి అదొకటి వింటున్నాం. ఈరోజు మరొక కొత్త రకం వైరస్ జపాన్ దేశంపై ప్రభావాన్ని చూపిస్తోంది. దీని వ్యాప్తి ఇప్పటి వరకు ఉన్న కరోనా వైరస్లు ఏవైతే ఉంటాయో కరోనా 1, కరోనా 2 కంటే కూడా తీవ్ర స్థాయిలో ఉంటుందని చెప్పేసి జపాన్ ప్రభుత్వం కూడా హెచ్చరిస్తోంది. సో ఒకే రోజు 91 కేసులు నమోదు కావడం జరిగింది. పరిస్థితి కూడా దీని తీవ్రత కూడా కరోనా వైరస్ కంటే దారుణంగా ఉందని చెప్పడం జరుగుతుంది. ఇందులో ప్రిలిమినరీ స్టడీస్ ఆధారంగా ఏం చెప్తున్నారంటే కామన్ గా కరోనా వ్యాధి మనకి సోకకుండా, కరోనా వ్యాధి ప్రభావం మన పైన పడకుండా మనం ఏం చేస్తున్నాం, వ్యాక్సిన్లు తీసుకుంటాం. ప్రస్తుతం భారతదేశంలో 2 అనుమతి పొందిన వ్యాక్సిన్లు ఉన్నాయి. మనం అందరం తరచూ చూస్తున్నాం, కోవాక్సిన్, కోవిషీల్డ్. సో అలా కోవాక్సిన్, కోవిషీల్డ్ ఏ వ్యాక్సిన్ అయినా కూడా మన శరీరంలోకి ఎందుకు పంపిస్తున్నాం, సో కరోనా వైరస్ ఫ్యూచర్ లో మన శరీరం పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపించకూడదని. సో అలా కరోనా వ్యాక్సిన్ పైన కూడా ప్రభావాన్ని చూపించే వైరసే ఈ కొత్త రకం కరోనా వైరస్ అని జపాన్ ప్రభుత్వం చెప్తోంది. సో చాలా ఇంపార్టెంట్. సో మనం మ్యూటేషనల్ చేంజెస్ అంటున్నాం. మ్యూటేషనల్ చేంజెస్ అంటే ఏంటంటే ఒక వైరస్ దాని శరీరం లేదా దాని జన్యువులో మార్పులు చేసుకొని కొత్తగా మారడం. అలా మ్యూటేషనల్ చేంజెస్ అనేవి కరోనాలో విపరీతంగా జరుగుతున్నాయి. ఈ రోజు కరోనాలో ఒక జీన్ E484K ఇది గుర్తుంచుకోండి. E484K అనే ఒక జన్యు మార్పిడి, ఒక జన్యువు కరోనా వ్యాధి మన పైన సోకకుండా, మన పైన ప్రభావం చూపించకుండా వ్యాక్సిన్ తీసుకుంటాం కదా, ఆ వ్యాక్సిన్ పనితీరుని కూడా చెప్తుందట, అంటే అడ్డుకుంటుంది అన్నట్టు. అంటే కరోనా వ్యాక్సిన్ మన శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించే స్థాయి శక్తి కూడా ఈ E484K జన్యువుకుందంట. ఏది, ఈ కొత్త రకం కరోనా వైరస్ లో. అలా కొత్త రకం కరోనా వైరస్ సంబంధించి ఇప్పటి వరకు అయితే WHO ఎలాంటి ప్రకటన చేయలేదు. సో WHO చేసిన ప్రకటన ఆధారంగా మనం చూడాలి. కానీ E484K అనే ఒక జీన్, ఒక జన్యువు ఏదైతే ఉంటుందో ఈ మ్యూటేషనల్ చేంజ్ ఆధారంగా మనం ఏదైతే వ్యాక్సిన్ తీసుకుంటామో ఆ వ్యాక్సిన్ పనితీరుని కూడా శూన్యం చేసే శక్తి ఈ కొత్త రకం వైరస్ కి ఉంటుంది అని చెప్పేసి జపాన్ ప్రభుత్వం చేస్తుంది. సో ప్రస్తుతం కాంటే ప్రాంతము మరియు టోక్యోకి సంబంధించి విదేశీ విమానాలు, ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉంటాయో అక్కడ కట్టుదిట్టమైన లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తుంది జపాన్ ప్రభుత్వం. ప్రస్తుతం జపాన్ లో ప్రధాని ఎవరు, యోషిహిడే సుగా. ఇటీవల 2 days బ్యాక్ జపాన్ మరొక అంశంతో వార్తలు ఇచ్చింది. ఏంటి, సో మినిస్ట్రీ ఆఫ్ లోన్లీనెస్, ఒంటరితనాన్ని దృష్టిలో ఉంచుకొని దేశంలో యువతకి ప్రత్యేకంగా చేయూతని కలిగించాలి, ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ లోన్లీనెస్ అనే ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన దేశం ఏదంటే జపాన్. చాలా ఇంపార్టెంట్. సో జపాన్ లో కొత్త రకం కరోనా వైరస్ అంటే ఇది 3rd స్ట్రెయిన్ అనొచ్చు. సో ఫస్ట్ కరోనా వైరస్, సెకండ్ న్యూ స్ట్రెయిన్, 3rd ఈ కొత్త రకం వైరస్ జపాన్ పై ప్రభావాన్ని చూపిస్తుంది. అండ్ కరోనాకి సంబంధించి మరొక అంశం ఈరోజు వార్తలు నిలిచింది, కొరోనిల్ అంటాము. సో కొరోనిల్ మనకు పతంజలి స్టోర్లో ఆల్రెడీ దొరుకుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 7 months నుండి అవైలబుల్ ఉంటున్నాయి. సో కరోనిల్ ఇవేవైతే ఉంటే ఒక పిల్స్. సో వాస్తవానికి కరోనిల్కి సంబంధించి WHO మరియు భారత ప్రభుత్వం
ఈరోజు అధికారికంగా అనుమతులు జారీ చేసింది. కరోనిల్ ఈ టాబ్లెట్లను తయారు చేసిన సంస్థ పతంజలి అనే సంస్థ. మన స్వదేశీ విధానంలో మన స్వదేశీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పతంజలి ఎవరు, రామ్దేవ్ బాబాకి సంబంధించిన పతంజలి సంస్థ ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ వివాదాస్పదమైంది. ఎందుకంటే కరోనిల్ అండ్ ఇంకొకటి స్వసరి, కరోనిల్ స్వసరి, ఈ 2 అంశాలు కూడా మనం చర్చించుకున్నాం 6 months బ్యాక్. కరోనిల్ అండ్ స్వసరిని విడుదల చేస్తూ రామ్దేవ్ బాబా ఏం చెప్పాడంటే 6 months బ్యాక్ ఇది కరోనాని నయం చేసే మందని చెప్పాడు. ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వారు చేసిన కీలక ప్రకటన, అసలు కరోనిల్ స్వసరి అనే అంశాలకు ఈ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో పతంజలి వారు తయారు చేసిన వారికి భారత ప్రభుత్వం అనుమతులు జారీ చేయాలని చెప్పారు. ఆ తర్వాత మరొకసారి రామ్దేవ్ బాబా ఏం చెప్పారు, మాట మార్చారు. ఏం చెప్పారంటే సో ఈ కరోనిల్ స్వసరి అనేది కరోనాపై పనిచేసే మందని చెప్పలేదు, కరోనా ప్రభావాన్ని తగ్గించే మందని చెప్పామంటే ఏంటి, ఇమ్యూనిటీ బూస్టర్స్ అని చెప్పానమన్నారు. సో కరోనా పరిస్థితుల కాలంలో కొన్ని పదాలు మనం రెగ్యులర్గా వింటున్నాం, క్వారంటైన్ అని చెప్పేసి, ఐసోలేషన్ అని చెప్పేసి, ఇమ్యూనిటీ అని చెప్పేసి. చాలా ఇంపార్టెంట్. ఇమ్యూనిటీ అంటే ఏంటంటే రోగ నిరోధక శక్తి. మనం కరోనాకు సంబంధించి చూస్తున్నాం, కరోనా ప్రభావం అనేది ప్రతి దేశం పైన సమానంగా చూపించట్లేదు. ప్రతి దేశమైనా కూడా, ఒక దేశంలో కూడా చూడండి ఒక్కొక్క పర్సన్ పైన ఒక్కొక్క రకమైన ఇంపాక్ట్ చూపిస్తుంది కరోనా. ఎగ్జాంపుల్, కొంతమంది పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది, వారి ప్రాణాలను కూడా బలి తీసుకుంటుంది. కొంతమంది పైన కరోనా వైరస్ ఎలా చూపిస్తుంది అంటే కనీసం వ్యాధి సోకిందా లేదా కూడా తెలియట్లేదు. ఇటీవల సిరోలాజికల్ స్టడీస్ చెప్తున్న నిజమేంటంటే చాలా మంది భారతదేశంలో దాదాపు హాఫ్ ఆఫ్ ద ఇండియన్స్ కి కరోనా వైరస్ సోకి పోయింది, అంటే కరోనా వైరస్ ప్రవేశించిందని చెప్పారు. సో అలా కరోనా వైరస్ ప్రభావం అనేది ప్రతి వ్యక్తి పైన సమానంగా లేదు. ఎవరిపైన అయితే రోగ నిరోధక శక్తి ఏ వ్యక్తికి అయితే అద్భుతంగా ఉంటుందో, అంటే రోగాన్ని నిరోధించే శక్తి, రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్. ఏదైనా మనకు శరీరంలోకి ప్యాథోజన్ ప్రవేశించింది అనుకుంటే, వైరస్ కానీ, ప్రోటోజోవా కానీ, బ్యాక్టీరియా కానీ, ఆల్గే శిలీంధ్రం కానివ్వండి, ప్రవేశించినప్పుడు ఏమవుతుంది, మన శరీరంలో వ్యాధి అనేది పుడుతుంది. ఆ వ్యాధికి సంబంధించి లక్షణాలు బయటపడడం ఎప్పుడు పడుతుంది అంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు. అందుకే చూడండి, చిన్నతనం నుండి బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన వారు ఎవరైతే ఉంటారో, తల్లిపాలు తాగిన వారు కానివ్వండి, మరియు దాంతోపాటు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకునేవారు కానివ్వండి, ఇమ్యూనిటీకి సంబంధించి ఏవైతే ఆహార పదార్థాల విషయంలో పాటిస్తారో వారికి కరోనా ప్రభావం అనేది శూన్యం. సో అలా కరోనాకి సంబంధించి ప్రభావం విషయంలో రోగ నిరోధక శక్తి అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి రోగ నిరోధక శక్తి మనుషుల్లో పెంచేదే కరోనిల్ అండ్ స్వసరి అని చెప్పారు. అలా కరోనిల్ అనే టాబ్లెట్స్ ఏవైతే ఉంటే పతంజలి సంస్థ తయారు చేసిన కరోనిల్ కి అధికారికంగా ఈరోజు భారత ప్రభుత్వము అనుమతులు జారీ చేసింది. WHO కూడా ఆమోదించింది. ఎందుకంటే ఈ రోజు నుండి కరోనిల్ మన స్వదేశీ సంస్థ అయిన రామ్దేవ్ బాబాకు సంబంధించి పతంజలి సంస్థ రూపకల్పన చేసిన కరోనిల్ ఈ మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఇది ఇమ్యూనిటీ బూస్టర్, నాట్ కరోనాపై మందు. ఇమ్యూనిటీ బూస్టర్ అంటే ఒక వ్యక్తికి రోగ నిరోధక శక్తిని పెంచే మందు ఏదైతే ఉంటుందో దీనిని 150 దేశాలకు ఈరోజు ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పేసి రామ్దేవ్ బాబా గారు కీలక ప్రకటన చేశారు. సో దీనికి సంబంధించి నితిన్ గడ్కరీ గారు మరియు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ప్రస్తుతం ఎవరు, హర్షవర్ధన్ గారు. సో దీనికి సంబంధించిన ఒక బ్రోచర్ని కూడా విడుదల చేశారు. సో కరోనిల్ అనేది ఇమ్యూనిటీ బూస్టర్, రోగ నిరోధక శక్తిని పెంచే ఒక మందు మాత్రమే, కానీ కరోనాపై ప్రభావం చూపించే మందు కాదు. సో మన శరీరంలో ఆటోమేటిక్గా రోగ నిరోధక శక్తి పెరిగింది అంటే కరోనా ప్రభావం ఉండదు. సో అలా రెండు కూడా ఇంటర్లింకింగ్ గా ఉంటాయి. సో కరోనాకి అనుమతులు జారీ చేసింది భారత ప్రభుత్వం. అండ్ ప్రపంచంలో కూడా దీన్ని ఏ దేశంకైనా ఎగుమతి చేసుకోవచ్చు అని చెప్పేసి WHO కూడా దీనికి సంబంధించి అనుమతులు ఇచ్చిందని చెప్పేసి రామ్దేవ్ బాబా గారు చేసిన ప్రకటన ఈరోజు వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్, సో 2020 ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ గా హైదరాబాద్ వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్, ఇది ఇంటర్నేషనల్ టాపిక్, యాక్చువల్గా అంతర్జాతీయ అంశాల కింద మీరు నోట్ చేసుకోవచ్చు. సో అలా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ 2020 సంవత్సరానికి కాను ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ గా ఈరోజు వార్తలు నిలిచింది. ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ అంటే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా ఏ సిటీలో అర్బన్ ఫారెస్ట్ ని అద్భుతంగా అమలు చేస్తున్నారు. అర్బన్ ఫారెస్ట్ అంటే ఏంటి, పట్టణ ప్రాంతాల్లో చెట్ల యొక్క విస్తీర్ణం పెంచడం. సో అలా ప్రస్తుతం చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమమే కానివ్వండి, అర్బన్ ఫారెస్ట్రీ ప్రోగ్రామే కానివ్వండి. సో దీనికి సంబంధించి ప్రశ్నలు కూడా అడుగుతారు. ఎగ్జాంపుల్, దీన్ని ఒక లింక్ చేయాలనుకుంటే కొత్తగా ఎలా అడుగుతుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం అనేది భారతదేశ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆధారంగా అమలవుతోంది అంటారు. ఆర్టికల్ 48A. సో ఎందుకు అనేది ఇక్కడ అంశాలన్నీ చూడండి. సో అలా ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెట్లు నాటే కార్యక్రమం కానివ్వండి. ఇటీవల చూడండి, ఫిబ్రవరి 17వ తేదీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు, సో కేసీఆర్ గారి బర్త్డే రోజున చాలా గణనీయ స్థాయిలో మొక్కలు నాటారు.
సో అలా ప్రస్తుతం హైదరాబాద్ ప్రాంతం, హైదరాబాద్ ఏదైతే ఉంటుందో సిటీలో గణనీయ సంఖ్యలో చెట్లను కాపాడడం మరియు కొత్తగా చెట్లను నాటడం ఇలాంటి అంశాలు చేస్తున్నందుకు ప్రభుత్వంకి దక్కిన ఫలితం ఏంటంటే ప్రపంచంలోనే ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ గా ఈరోజు హైదరాబాద్ గుర్తింపు పొందింది. సో హైదరాబాద్ తో పాటు దాదాపు 51 సిటీలు, ఎక్కువగా యుఎస్ఏ, జర్మనీ దేశాలకు సంబంధించిన సిటీస్ ఉన్నాయి. కానీ భారతదేశం నుండి మాత్రం ట్రీ సిటీగా హైదరాబాద్ మాత్రమే చోటు సంపాదించుకుంది. ఈ ట్రీ సిటీగా గుర్తించే సంస్థ ఏది అంటారు? ప్రతి సంవత్సరం గుర్తిస్తోంది. ఆ సంస్థ పేరు ఆర్బర్ డే ఫౌండేషన్. ఆర్బర్ డే ఫౌండేషన్. ఆర్బర్ డే ఫౌండేషన్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ, ఒక ఎన్జిఓ. 1972 ఇయర్లో ఏర్పాటు చేయబడింది. నెబ్రాస్కా ఎక్కడ ఉంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో అలా ఆర్బర్ డే ఫౌండేషన్ ఏంటంటే చెట్లకి సంబంధించి సంరక్షణ చర్యలు, గైడ్ లైన్స్, అవగాహన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఒక సంస్థ. ఆర్బర్ డే ఫౌండేషన్ 1972 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఒక ఎన్జిఓ, నెబ్రాస్కా హెడ్ క్వార్టర్ గా పనిచేస్తుంది, యుఎస్ లో ఉంది. సో వీరితో పాటు FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రోత్సాహంతో, సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రోత్సాహంతో, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటే మనకు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. సో ఆర్బర్ డే ఫౌండేషన్ ప్రతి సంవత్సరం కూడా ట్రీ సిటీస్ ఆఫ్ ద వరల్డ్ ని ప్రకటిస్తాయి లిస్టులు. అంటే ఏ సిటీలో అయితే, ఏ పట్టణంలో అయితే అద్భుతంగా చెట్లు నాటే కార్యక్రమం కానివ్వండి, నాటిన చెట్లను సంరక్షించడం కానివ్వండి, ముఖ్యంగా పట్టణాలను దృష్టిలో ఉంచుకొని అర్బన్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్స్ ని ఏ ప్రభుత్వం అయితే అమలు చేస్తుందో ఆ సిటీస్ లో సాధించిన ప్రగతి ఫలితం ఆధారంగా ప్రపంచంలో కొన్ని సిటీస్ ని మాత్రమే ట్రీ సిటీస్ గా గుర్తిస్తుంది. అలా భారతదేశంలో ఈ సంవత్సరానికి గాను ఇప్పటి వరకే భారతదేశంలో ఏకైక సిటీగా హైదరాబాద్ సిటీ వార్తలు నిలిచింది. ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ గా ఇండియాలోనే ఒకే ఒక సిటీ ఈ జాబితాలో చోటు సంపాదించుకోవడం జరిగింది. సో అలా ప్రపంచవ్యాప్తంగా 51 సిటీలు ఉన్నాయి. ఆ 51 సిటీలో హైదరాబాద్ కూడా ఒకటి. చాలా ఇంపార్టెంట్. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక ప్రయోగం ఈరోజు ఫలితాన్ని ఇచ్చింది అనుకోవచ్చు. హరితహారం కార్యక్రమం అండ్ అర్బన్ ఫారెస్ట్రీ. సో ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న సిటీలో ఉన్న చెట్ల విస్తీర్ణం దృష్ట్యా ఒక అద్భుతమైన ఈ కాలుష్య సంబంధిత అంశాల్లో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయి. అలా పొల్యూషన్ ఎమిషన్స్ ని అబ్జర్వ్ చేయడం కానివ్వండి, మనకు కావాల్సిన ఆక్సిజన్ ఇస్తుంది. ఎందుకంటే పట్టణాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. అలాంటి పెరుగుతున్న జనాభాని దృష్టిలో ఉంచుకొని ఆ జనాభా యొక్క ఆరోగ్య పరిస్థితుల్లో భాగంగా చెట్లు కూడా ఇంపార్టెంటే. అలా చాలా సిటీస్ లో కూడా చెట్లను నరికేస్తున్నారు. అయినా కూడా ఈరోజు వృద్ధి అనేది చెట్లతో కూడిన వృద్ధి సాధించిన హైదరాబాద్ ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ గా ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది. సో దేశంలోనే ఏకైక సిటీగా హైదరాబాద్ వార్తలు నిలిచింది. ట్రీ సిటీ ఆఫ్ ద ఇయర్ 2020 ఆర్బర్ డే ఫౌండేషన్ భారతదేశంలో ఏ సిటీని గుర్తించింది అంటే హైదరాబాద్ సిటీ. అండ్ నెక్స్ట్ ఈరోజు హెలినా వార్తలు నిలిచింది. హెలినా అంటే ఏం లేదు, యాక్చువల్గా హెలినా మిసైల్ ప్రయోగంతో ఈరోజు ఒక ప్రత్యేక హెలికాప్టర్ ALH హెలికాప్టర్ ద్వారా సో రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్ వద్ద సో ఫ్యూచర్లో రక్షణ సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇండియన్ ఆర్మీకి అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి రెండింటికి కూడా ఉపయోగంగా ఉండాలని చెప్పేసి హెలినా మిసైల్ రూపకల్పన జరిగింది. DRDO వారు తయారు చేశారు. ఈ మిసైల్ టెస్ట్ ప్రయోగం అనేది రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్ లో జరిగింది, పోఖ్రాన్ డిస్టిక్ లో జరిగింది. సో దాదాపు హెలికాప్టర్ నుండి 4 మిసైళ్లను ప్రయోగించారు. అంటే ఏమనుకోవచ్చు అంటే మనము దీన్ని ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ అనుకోవచ్చు. సో సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే ఉపరితలం నుండి ఉపరితలంలో ఉండే లక్ష్యాలను ఛేదిస్తుంది. సర్ఫేస్ టు ఎయిర్ అంటే గగనతలంలో ఒక విమానం కానీ శత్రు దేశాలకు సంబంధించిన డ్రోన్లను కానివ్వండి పేల్చివేయడం. సో ఎయిర్ టు సర్ఫేస్ అంటే పైనుండి హెలికాప్టర్ లేదా యుద్ధ విమానం నుండి మిసైళ్లను లాంచ్ చేయడం. సో అలా ఒక ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హెలినా మిసైల్ లాంచ్ చేయడం జరిగింది విజయవంతంగా. సో భూమిపైన దాదాపు 7 కిలోమీటర్ల ఎత్తు నుండి భూమిపైన ఉండే లక్ష్యాలను అద్భుతంగా ఛేదించడం జరిగింది. ఫ్యూచర్ లో ఈ మిసైల్స్ అనేది మనకు రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పేసి ఈరోజు ఇండియన్ ఆర్మీ కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. సో ఒక ప్రకటన చేయడం జరిగింది. కానీ అడగకపోవచ్చు, కానీ ఇటీవల రుస్తం కానివ్వండి, DRDO వారు చేసిన పృథ్వీ మిసైలే కానివ్వండి, సో బ్రాహ్మోస్ క్షిపణి కానివ్వండి, వీటిపైన ఎక్కువ చూడండి. ఇటువంటి రెగ్యులర్గా మనకు వార్తలు నిలుస్తూ ఉంటే అంత పెద్దగా కాన్సన్ట్రేషన్ అవసరం లేదు. అండ్ రక్షణ రంగానికి సంబంధించి మరొక అంశం వార్తలు నిలిచింది, పసెక్స్. సో పసెక్స్ యాక్చువల్గా పసెక్స్ అనేది ఒకే దేశానికి సంబంధించి కాదు. ఇండియా లాస్ట్ టైం ఇండియా అండ్ రష్యాకి సంబంధించింది, ఇండియా అండ్ వియత్నాంకి సంబంధించి నావికాదళ విన్యాసాలు పసెక్స్ పేరుతో మనం నేర్చుకున్నాం. సో డిసెంబర్లో కూడా నేర్చుకున్నాం మనం. సో పసెక్స్ అంటే ప్యాసేజ్ ఎక్సర్సైజ్. పసెక్స్ అనేది నావికాదళ విన్యాసం.
సో ఈ రోజు మరొక పసెక్స్ ఎక్సర్సైజ్ వార్త నిలిచింది. ఇండియన్ నేవీకి అండ్ ఇండోనేషియా నేవీకి మధ్య అరేబియన్ సీ వద్ద ముగిసిన ప్యాసెజ్ ఎక్సర్సైజ్ ముఖ్యంగా నావికా దళానికి సంబంధించి రెండు దేశాలు కలిసి చేసుకునే ఒక ఎక్సర్సైజ్. సో ఇండియా రష్యాకి సంబంధించి ప్యాసెజ్ మనం చూసుకుని కన్ఫ్యూజ్ అవుద్దని చెప్తున్నాను. సో ప్యాసెజ్ అనేది ఇండియా రష్యాకి సంబంధించింది, ఇండియా వియత్నాంకి సంబంధించింది. ఈరోజు ప్యాసెజ్ పేరుతో ఇండియా నావికా దళం ఇండోనేషియన్ నావికా దళంతో కలిసి చేయడం జరిగింది అరేబియన్ సముద్ర ప్రాంతంలో. సో ఇందులో ఇండియన్ నావీకి సంబంధించి INS తల్వార్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇది ఒకటి గుర్తుంచుకోవడం సరిపోతుంది. ఇటీవల ప్యాసెక్స్ పేరుతో నార్త్ అరేబియన్ సీ ప్రాంతంలో భారతదేశం ఏ దేశంతో కలిసి ఏ నావికా దళంతో కలిసి సంయుక్త నావికా దళ విన్యాసం చేసిందంటే అరేబియన్ సముద్రం సంబంధించి. అరేబియన్ సముద్రం అంటే ఇంకా కొంచెం ముందుకు పోతే మనకి ఇటీవల పాకిస్తాన్ అమన్ 21 చాలా ఇంపార్టెంట్ ఒక ఇంటర్నేషనల్ నావల్ ఎక్సర్సైజ్. సో అలా అమన్ 21 మల్టీనేషనల్ నావల్ ఎక్సర్సైజ్ దాదాపు 46 దేశాలతో కూడిన ఒక అంతర్జాతీయ నావికా విన్యాసం. సో దాని గురించి మనం చూసాం. పాకిస్తాన్ వారు నిర్వహిస్తారు, 1997 నుండి నిర్వహిస్తున్నారు. సో 2007 నుండి నిర్వహిస్తున్నారు. సో అవన్నీ మనకు అవసరం లేదు. ప్యాసెక్స్ అంటే ఇండియాకి సంబంధించింది. ఈరోజు ఇండియా మరియు ఇండోనేషియా సంయుక్తంగా నిర్వహించిన ప్యాసెక్స్ ఎక్సర్సైజ్ వార్త నిలిచింది అరేబియా సముద్ర ప్రాంతంలో. అండ్ ఇటీవల ఇండియన్ నేవీకి సంబంధించి బంగోసాగర్ బంగ్లాదేశ్ ఇండియాకి సంబంధించి, మరియు ఆపరేషన్ జిమిక్స్ ఇండియా జపాన్కి సంబంధించి, స్లీనెక్స్ ఇండియా శ్రీలంకకి సంబంధించి, సింబెక్స్ ఇండియా సింగపూర్కి సంబంధించి, ఇటువంటి ఏవైతే ఉంటే మలబార్ నావల్ ఎక్సర్సైజ్ ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్ సో ఈరోజు క్రీడా రంగానికి సంబంధించిన అంశాలు. సో క్రీడల విషయానికి వస్తే వివో మరొకసారి తిరిగి వెనక్కి రావడం జరిగింది. వివో అంటే చైనాకి సంబంధించి టెలికమ్యూనికేషన్ సంస్థ, ముఖ్యంగా మొబైల్ సంస్థ. సో అలా వివో ఆల్మోస్ట్ మనం ఇటీవల IPL లాస్ట్ ఎడిషన్ UAEలో జరిగింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. కారణం ఏంటి? కరోనా పరిస్థితుల కాలంలో దేశంలో నిర్వహించే అవకాశాలు లేవు కాబట్టి UAEలో మన BCCI నిర్వహించింది IPL. సో అప్పుడు స్పాన్సర్ కి సంబంధించి ఒక వివాదం కూడా చెలరేగింది. వివో IPL కి స్పాన్సర్ వివో వెనక్కి రావడం అంటే మద్దతును ఉపసంహరించడం, వివో స్థానంలో Dream11 గడిచిన IPL కి సంబంధించి స్పాన్సర్షిప్ తీసుకోవడం, టైటిల్ హక్కులు దక్కించుకోవడం, మరొకసారి IPL టైటిల్ స్పాన్సర్షిప్లను వివో దక్కించుకోవడం జరిగింది. 2021 IPL జరుగుతుంది కదా, మార్చ్-ఏప్రిల్ సీజన్. సో అలా 2021 IPL కి సంబంధించి స్పాన్సర్ టైటిల్ వివో దక్కించుకోవడం జరిగింది. 2018 సంవత్సరం రానున్న 5 ఏళ్ల పాటు IPL నిర్వహణకు సంబంధించి స్పాన్సర్ గా మేమే ఉంటామని చెప్పేసి బిడ్డింగ్ గెలుచుకున్నారు వారు. దాదాపు 1199 కోట్ల రూపాయల బిడ్డింగ్ దక్కించుకున్నారు. సో వివో IPL స్పాన్సర్ గా తిరిగి రావడం జరిగింది. ఇదొక అంశాన్ని క్రీడలకు సంబంధించి యాడ్ చేసుకోండి. సో వివో IPL గా మరొకసారి IPL ని చూడబోతున్నాం. సో లాస్ట్ IPL మాత్రం UAEలో జరిగిన IPL మాత్రము 13th ఎడిషన్ మాత్రం మనకు Dream11 IPL మాత్రం చూడండి, అదొకటి Dream11 UAE. అండ్ నెక్స్ట్ వివో IPL రానున్న IPL. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ మహేందర్ సింగ్ కన్యాల్ గారు. మహేందర్ సింగ్ కన్యాల్ పేరు గుర్తుంచుకోండి, నేరుగా తన గురించి ఒక ప్రశ్న అడుగుతారు. మహేందర్ సింగ్ కన్యాల్ గారు సీనియర్ IFS అధికారి, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్. సో ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఒక నియామకం. సో నూతన రాయబారిగా ఈరోజు వార్తలు నిలిచారు. ఏ దేశానికి అంటారు? నూతన రాయబారి. సో మహేందర్ సింగ్ కన్యాల్ గారు ఇటీవల ఏ దేశానికి నూతన రాయబారిగా నియమితులై వార్తలు నిలిచారంటే సిరియా దేశం. సో పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సిరియా దేశానికి నూతన రాయబారి, భారత రాయబారి సిరియా దేశానికి ఎవరు అంటే మహేందర్ సింగ్ కన్యాల్ గారు. ఇప్పటి వరకు తను ఏ దేశానికి రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్నారంటే ఆ దేశం పేరు కూడా గుర్తుంచుకోండి, సురినామ్. ఇటీవల తరచూ వార్తలు నిలిచిన దేశం. కారణం ఏంటి? సురినామ్ దేశాధినేత భారతదేశ మూలాలు కలిగిన వ్యక్తి చంద్రికా పర్సాద్ సంతోఖి అని చెప్పేసి ఇటీవల గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మనం చర్చించుకున్నాం, చాలా ఇంపార్టెంట్. సో అలా సురినామ్ దేశానికి ప్రస్తుత రాయబారిగా ఉన్న మహేందర్ సింగ్ కన్యాల్ గారిని సిరియా దేశానికి నూతన రాయబారిగా నియమిస్తూ రాష్ట్రపతి గారు తీసుకున్న కీలక నిర్ణయం వార్తలు నిలిచింది. అంటే దేశాలకు రాయబారులను నియమించే అధికారం ఎవరికి ఉంటుంది? భారత రాష్ట్రపతికి. దీనికి సంబంధించి అధికారిక సమాచారాన్ని మనకి ఎవరిచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఎందుకంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్నట్టు. సో నేరుగా గుర్తుంచుకోండి, మహేందర్ సింగ్ కన్యాల్ సిరియా నూతన రాయబారి, ప్రస్తుతం సురినామ్ దేశానికి రాయబారిగా ఉన్న వ్యక్తి, IFS అధికారి. అండ్ నెక్స్ట్
ఈరోజు ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్, ఒక దేశ ప్రధాని రాజీనామా చేస్తూ వార్తలు ఇచ్చారు. జార్జియా దేశం యొక్క ప్రస్తుత ప్రధాని, తన పేరు గుర్తుంచుకోండి, జియోర్గి గఖేరియా. సో జియోర్గి గఖేరియా ప్రస్తుతం ఏ దేశానికి ప్రధానిగా ఉన్నారు? జార్జియా దేశానికి ప్రధానిగా ఉన్న జియోర్గి గఖేరియా గారు రాజీనామా చేస్తూ వార్తలించారు. సో 2019 డిసెంబర్ మాసంలో ప్రధాని పదవిని స్వీకరించిన తను ఈరోజు దేశంలో సంభవించిన కొన్ని పరిస్థితులు, ముఖ్యంగా సొంత పార్టీ నుండి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని రాజీనామా చేయడం జరిగింది. నేరుగా గుర్తుంచుకొని సరిపోతుంది. ఇటీవల రాజీనామా చేసిన జియోర్గి అన్న ఒకటే, జియోర్గి గఖేరియా ఏ దేశానికి ప్రస్తుత ప్రధాని అంటే మనకి జార్జియా దేశానికి. అలా ఇటీవల చాలా మంది దేశాలకు సంబంధించిన ప్రధానులు రాజీనామా చేస్తూ వార్తలు ఇచ్చారు. ఎగ్జాంపుల్ మనకు మంగోలియా ప్రస్తుత ప్రధాని కురేలోసుక్ కన్నా కరోనా పరిస్థితుల కాలంలో దేశంలో సంభవించిన వ్యతిరేకత దృష్ట్యా రాజీనామా చేశారు. సో అలా కొన్ని దేశాలకు సంబంధించి దేశాధినేతలు మరణించారు. ఇటీవల ఎస్వాతిని అనే ఒక చిన్న దేశానికి ప్రధాని ఆంబ్రోస్ గ్లమిని కరోనా వైరస్ కారణంగా మరణించడం జరిగింది. సో వీరి గురించి ఎవరైతే ఉంటారో నేరుగా గుర్తుంచుకోండి. సో రాజీనామా సంబంధిత అంశంతో ఒక దేశ ప్రధాని ఈరోజు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ అజయ్ మల్హోత్రా మన ఇండియన్ ఈరోజు ప్రపంచ సంస్థ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, సో యుఎన్హెచ్ఆర్సి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యుఎన్హెచ్ఆర్సి ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. ఎందుకంటే 2018 సంవత్సరంలో అమెరికా యుఎన్హెచ్ఆర్సి నుండి బయటికి రావడం జరిగింది. మానవ హక్కుల సంస్థ, ప్రపంచంలోనే ప్రతి వ్యక్తికి సంబంధించి మానవ హక్కులకు సంబంధించి గైడ్లైన్స్ జారీ చేసే సంస్థ యుఎన్హెచ్ఆర్సి. హెడ్ క్వార్టర్ ఎక్కడ? జెనీవా. సో ఇటీవల యుఎన్హెచ్ఆర్సీలో జాయిన్ అవుతున్నాము తిరిగి అని చెప్పేసి అమెరికా నూతన అధ్యక్షులు జో బైడెన్ గారు చేసిన కీలక ప్రకటన మనం చూస్తాం. సో అలా యుఎన్హెచ్ఆర్సీకి సంబంధించి అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్ గా ఈరోజు ఒక భారతీయుడు వార్తలు ఇచ్చారు, నియమితులై. సో ఎవరు అంటే అజయ్ మల్హోత్రా, యుఎన్హెచ్ఆర్సీ అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్ గా వార్తలు నిలిచారు. నేరుగా గుర్తుంచుకోవాల్సిన వీటి సరిపోతుంది. యుఎన్హెచ్ఆర్సీ అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్ గా వార్తలు నిలిచిన భారతీయ వ్యక్తి ఎవరంటే, ఇండియన్ ఎవరంటే అజయ్ మల్హోత్రా. నెక్స్ట్ ఈరోజు క్రీడలకు సంబంధించి ఒక పర్సన్ వార్తలు ఇచ్చారు, సీకో హషిమోటో జపాన్ కి సంబంధించిన మహిళ. సో జపాన్ లో ప్రస్తుతం మంత్రి, కేబినెట్ హోదాతో కలిగిన మంత్రి. సో తను క్రీడా శాఖ మంత్రి, జపాన్ లో క్రీడా శాఖ మంత్రి అండ్ మాజీ ఒలింపియన్, 7 సార్లు ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాన్ని సాధించిన మహిళ, జపనీస్ మాజీ క్రీడాకారిణి సీకో హషిమోటో. రానున్న టోక్యో ఒలింపిక్స్ ఉన్నాయి కదా, సో జపాన్ సంబంధించి టోక్యో ఒలింపిక్స్ కి సంబంధించి ప్రెసిడెంట్ గా వార్తలు నిలిచారు. అంటే ఒలింపిక్స్ నిర్వహణకి సంబంధిించిన ఆ సంఘం ఉంటుంది కదా, ఆ సంఘానికి ప్రెసిడెంట్ గా నియమితులతో వార్తలు ఇచ్చారు. టోక్యో ఒలింపిక్స్ కి సంబంధించి మరియు పారా ఒలింపిక్స్ సంబంధించి నిర్వహణ మండలికి అధ్యక్షురాలిగా నియమితులతో వార్తలు ఇచ్చారు సీకో హషిమోటో అనగానే టోక్యో ఒలింపిక్స్ గుర్తుంచుకోండి. 2021 టోక్యో ఒలింపిక్స్ తన ఆధ్వర్యంలో, తన అధ్యక్షతన నిర్వహణ జరగబోతోంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం. సో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా తను జన్మించిన తేదీ ఎప్పుడు? మే 28, 1923 నుండి తను స్వర్గస్థులైన దినం ఎప్పుడు? జనవరి 18, 1996. సో తన పుట్టుక నుండి తన మరణం వరకు ప్రతి అంశంలో ఏవైతే ఉంటే కొన్ని ముఖ్య ఘట్టాలను తీసుకొని ఒక పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. సో అలా తనకు రాజకీయ నేపథ్యం కానివ్వండి, రాజకీయ ఆరంగేట్రం కానివ్వండి, తను సాధించిన రికార్డు గిన్నిస్ బుక్ లో కూడా స్థానం పొందారు. ఒక పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. చాలా గణనీయమైన స్థాయిలో తను ఓట్లను సాధించారు. అలాంటి ఒక గొప్ప నటుడు. సో మనకి రాముడు అనగానే కళ్ళు మూసుకుంటే తనే గుర్తుకొస్తాడు. అలాంటి ఎన్టీ రామారావుకి సంబంధించి జీవిత చరిత్ర ఆధారంగా ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. ఆ పుస్తకం పేరు గుర్తుంచుకోండి, మ్యావెరిక్ మెస్సయ్యా, ఎ పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు గారు. రాసిన పర్సన్ ఎవరంటే రమేష్ కందుల ప్రముఖ జర్నలిస్టు మరియు టీవీ యాంకర్గా కూడా చేశాడు. సో రమేష్ కందుల చాలా రచనలు చేశారు. రమేష్ కందుల గారు రాసిన
మ్యావరిక్ మెసయ్యా ఏ పొలిటికల్ బయోగ్రఫీ, రాజకీయ జీవితం, ఎన్టీఆర్ గారికి సంబంధించి రాజకీయ జీవితాన్ని అంతా కూడా క్రోడీకరించి ఒక పుస్తకం తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకాన్ని నిన్నటి రోజున భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ పుస్తకం కూడా పెంగ్విన్ పబ్లికేషన్ సంబంధించింది. సో చాలాసార్లు చెప్తున్నాను, పెంగ్విన్ పబ్లికేషన్ సంబంధించి ప్రముఖ పుస్తకాలు మాత్రమే ఉంటాయి. అలా పెంగ్విన్ పబ్లికేషన్ సంబంధించిన పుస్తకాల గురించి పోటీ పరీక్షలు ఎక్కువ అడుగుతున్నారు. పెంగ్విన్ ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందిన సంస్థ. సో మ్యావరిక్ మెసయ్యా ఏ పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ ఎన్టీ రామారావు, రమేష్ కందుల గారు రాసిన పుస్తకాన్ని మనకు భారత ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకు వెంకయ్య నాయుడు గారు లాంచ్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన పుస్తకం పీటర్ ముఖర్జియా గారు రాసిన పుస్తకం, తన బయోగ్రఫీకి సంబంధించింది. పీటర్ ముఖర్జీ ఎవరంటే స్టార్ నెట్వర్క్ ఇండియా మాజీ CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సో చాలా ఇంపార్టెంట్, ప్రముఖ జర్నలిస్ట్, ప్రముఖ వ్యాఖ్యాత కూడా. పీటర్ ముఖర్జీ గారు రాసిన స్టార్ స్ట్రక్ కన్ఫెషన్స్ ఆఫ్ ఏ టీవీ అండ్ ఎగ్జిక్యూటివ్, తన జీవితంలో చేసిన ముఖ్యమైన ఇంటర్వ్యూలు కానివ్వండి, తన జీవితంలో స్టార్ నెట్వర్క్ ఇండియాకి సంబంధించి ఏ రకంగా తన విధులు నిర్వర్తించారు. అండ్ ఒక మర్డర్ కేసు, షాన్ బారీ అంటారు. సో ఆ మర్డర్ కేసు సంబంధించి అవసరం లేదు. సో తన జీవితానికి సంబంధించి తన ఆత్మకథ అనుకోవచ్చు. సో ప్రముఖ జర్నలిస్ట్ మరియు స్టార్ నెట్వర్క్ ఇండియా అధిపతి, మాజీ CEO పీటర్ ముఖర్జీ గారు రాసిన పుస్తకం స్టార్ స్ట్రక్ కన్ఫెషన్స్ ఆఫ్ ఏ టీవీ ఎగ్జిక్యూటివ్. సో పేరు గుర్తుంచుకోండి, ఈ పుస్తకం గురించి పోటీ పరీక్షలు అడిగే అవకాశాలు చాలా తక్కువ. కానీ మ్యావరిక్ మెసయ్యా ఉంది కదా ఇందాక, ఎన్టీ రామారావు గారికి సంబంధించిన జీవిత చరిత్ర ఆధారంగా ఆ పుస్తకం మాత్రం ఇంపార్టెంట్. మన తెలుగు రాష్ట్రాల్లో అడిగే అవకాశం ఉంది. సో అలా మనకి రమేష్ కందుల గారు రాసిన పుస్తకం ఇంపార్టెంట్. ఇదే మనకు పీటర్ ముఖర్జీ గారి జీవిత చరిత్ర ఆధారంగా ఉన్న పుస్తకం. ఇది జస్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది, వస్తే రాసే వీలుగా ఉండాలి. సో ఈ రకంగా మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు చర్చించుకున్నాం. సో మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.